పొడి నైట్రోజన్తో ఫ్లషింగ్ హెచ్ఎఫ్సి 134A ఆర్ 600A ఆర్ 290తో మిషన్ను రెట్రోఫిట్ చేయండి. నమస్తే, నా పేరు సత్య. ఈ రోజు సెషన్ కోసం మీరంతా ఉత్సాహంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాడ్యూల్లో మనం ఖాళీ చేయడం, డ్రై నైట్రోజన్తో ఫ్లష్ చేయడం మరియు హెచ్ఎఫ్సి 134A ఆర్ 600A ఆర్ 290తో మిషన్ను రెట్రోఫిట్ చేయడం నేర్చుకోబోతున్నాం. ఈ సెషన్ ముగింపులో మీరు చేయగలరు: సిస్టంలో పీడనం మరియు లీక్ పరీక్షను నిర్వహించడం, వ్యవస్థను ఖాళీ చేయడం, పొడి నైట్రోజన్లో ఫ్లష్ చేయండి, హెచ్ఎఫ్సి 134A ఆర్ 600A ఆర్ 290తో మిషన్ను అవసరమైన మార్పులు చేయండి. ఇప్పుడు ఈ సెషన్ చేయడానికి అవసరమైన పరికరాలు, పదార్థాలు మరియు సాధనాలను పరిశీలిద్దాం. అవసరమైన సాధనాలు: డబుల్ ఎండ్ స్పానర్ ఒక సెట్, ఓపెన్ ఎండ్ మరియు రింగ్ రకం 19 నుండి 31.8 మిల్లీమీటర్ల రెంచుల సెట్ ఒకటి, ఇన్సులేటెడ్ క్రింపింగ్ సాధనం మరియు క్రింపింగ్ కోసం లగ్ ఒక సెట్, మల్టీ గ్రిప్ మరియు సాధారణ ప్రయోజన పట్టుకర్ర ఒకటి, రాట్చెట్ రెంచులు 6.4 నుండి 10 మిల్లీమీటర్లు ఒక సెట్, స్క్రూ డ్రైవర్ ప్లాస్టిక్ హ్యాండిల్ 6 మిల్లీమీటర్ల నుండి 150 మిల్లీమీటర్లు ఒక సెట్, చిటికెడు శ్రావణం ఒకటి, ట్యూబ్ కట్టర్ డీబరింగ్ టూల్ ఒకటి, డిజిటల్ మల్టీమీటర్ ఒకటి, లైన్ టెస్టర్ 500 వోల్టు ఒకటి, టోంగ్ టెస్టర్ ఒకటి, కేశనాళిక ట్యూబ్ కట్టర్ ఒకటి, మంటలు ఆర్పేది పొడి పౌడర్ రకం ఒకటి, 2 దశల నియంత్రకంతో నైట్రోజన్ సిలిండర్ ఒక సెట్, ఆక్సీ ఎసిడిన్ సిలిండర్లతో బ్రేజింగ్ కిట్ ఒక సెట్, గేజ్ మానిఫోల్డ్ ఒకటి. ఈ సెషన్ చేయడానికి అవసరమైన పరికరాలు: రికవరీ సిలిండర్తో రిఫ్రిజరాంట్ రికవరీ యూనిట్ CFC 12 ఒకటి, 2 మీటర్లు పొడిగించిన విద్యుత్ రాడుతో వాక్యూమ్ పంప్ ఒకటి, ఏదైనా పెద్ద లోపాలను కలిగి ఉన్న CFS ఛార్జ్తో కనిపించే కూలర్ ఒకటి, ఎలక్ట్రానిక్ బరువు కొలమానం సుమారు 2 కిలోగ్రాములు ఒకటి. అవసరమైన పదార్థాలు: సురక్షితమైన కంటైనర్లో రిఫ్రిజరాంట్ సిలిండర్ హైడ్రోకార్బన్ మిశ్రమం 100 గ్రాములు, సబ్బు ద్రావణం, స్పాంజ్ ఒకటి, బ్రేజింగ్ ఫిల్లర్ రాడ్లు 5, బ్రేజింగ్ ఫ్లక్స్, థర్మోస్టాట్ ఒకటి, డోర్ స్విచ్లు ఒకటి, ల్యాంప్ హోల్డర్, సీల్డ్ ఓవర్లోడ్ ప్రొటెక్టర్ ఒకటి, కంప్రెసర్ కోసం PTC రిలే ఒక సెట్, హెచ్ఎఫ్సి 134A గ్యాస్ సిలిండర్ ఒకటి, క్యాపిలరీ ట్యూబ్ అవసరమైన పరిమాణం ఒక కాయిల్, POE నూనె ఒకటి. పొడి నైట్రోజన్తో రిఫ్రిజరాంట్ సిస్టమ్ను ఫ్లష్ చేయడంలో నైట్రోజన్ రెగ్యులేటర్ని ఉపయోగించి సిస్టమ్ నుండి కలుషితాలను ఒక లైన్ ద్వారా బయటకు పంపి మరొక లైన్ ద్వారా బయటకు వెళ్లేలా చేస్తుంది. పొడి నైట్రోజన్తో ఎయిర్ కండిషనింగ్ మరియు రిఫ్రిజరేషన్ సిస్టమ్లను సరిగ్గా ఫ్లష్ చేయడం సాంకేతిక నిపుణులను కీలకం. ప్రత్యేకించి వాతావరణానికి గురైన తర్వాత లేదా రిఫ్రిజరాంట్ కంప్రెసర్ను మార్చినప్పుడు ఈ దశ వ్యవస్థ నుండి మసి, కలుషితాలు మరియు బురద వంటి అన్ని శిథిలాల తరలింపునకు నిర్ధారిస్తుంది. పాత కంప్రెసర్ను మార్చినప్పుడు లేదా సిస్టమ్ వాతావరణానికి తెరిచినప్పుడు ఇది నిర్వహించబడాలి మరియు మెకానికల్ ఫిట్టింగ్లను సవరించడం మరియు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా CFC R12ని హెచ్ఎఫ్సి 134Aతో చార్జ్ చేసిన ఒక పనికిరాని రిఫ్రిజిరేటర్ సిస్టమ్ను మార్చడం రెట్రోఫిట్టింగ్లో ఉంటుంది. దీన్ని సరిగ్గా ఎలా చేయాలో ఈ మాడ్యూల్లో నేర్చుకుందాం. టాస్క్ 1: సిస్టంలో పీడనం మరియు లీక్ పరీక్షను నిర్వహించండి. సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారించడానికి పీడనం మరియు లీక్ పరీక్షతో కూడిన వివరణాత్మక ప్రక్రియను అనుసరించాల్సిన అవసరం ఉంది. కంప్రెసర్ యొక్క ఛార్జ్ లైన్ను గుర్తించడం మరియు ఏదైనా శిథిలాలు లేదా కలుషితాలను తొలగించడానికి కంప్రెసర్ మరియు ఛార్జ్ లైన్ రెండింటిని శుభ్రమైన గుడ్డతో జాగ్రత్తగా శుభ్రం చేయండి. దీని తర్వాత హెచ్ఎఫ్సి 134A రిఫ్రిజరాంట్తో అనుకూలమైన కొత్త కంప్రెసర్ పరిచయం చేయబడింది. సిస్టమ్ యొక్క పీడనం, తరలింపు మరియు ఛార్జింగ్ను ప్రారంభించడం ద్వారా యాక్సెస్ పాయింట్ను సృష్టించడానికి PS వాల్వ్ను జోడించడం దీనికి అవసరం. తదుపరి దశలో పీడనం మరియు లీక్లు పరీక్షలు రెండింటినీ నిర్వహించడానికి డ్రై నైట్రోజన్తో
సిస్టమ్ను పీడనం చేయడం ఉంటుంది. ముఖ్యంగా హెచ్ఎఫ్సి 134Aతో యంత్రాన్ని రీట్రోఫిట్ చేసేటప్పుడు ముఖ్యమైనది. సిస్టమ్ యొక్క సామర్థ్యాన్ని రాజీ చేసే ఏవైనా లీక్లను గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. లీక్ టెస్టింగ్ ప్రాసెస్లో భాగంగా అన్ని కీళ్లల్లో సబ్బు ద్రావణం వర్తించబడుతుంది. ఇది ఏదైనా తప్పించుకునే వాయువును గుర్తించడం సులభం చేస్తుంది. లీక్ పరీక్షను పూర్తి చేసిన తరువాత సిస్టమ్ నుండి పొడి నైట్రోజన్ను శుద్ధి చేయండి. సిస్టంలో 2 psi వద్ద వదిలివేయండి. కేశనాళికల పొడవును రికార్డ్ చేయండి మరియు భవిష్యత్ సూచన కోసం టేబుల్ 1Aలో రికార్డ్ చేయండి. గొట్టాలను కనెక్ట్ చేయండి మరియు కొత్త కేశనాళిక ట్యూబ్ మరియు కొత్త మాలిక్యులర్ జల్లెడ ఫిల్టర్ను ఇన్స్టాల్ చేయడం ద్వారా ఎవాపరేటర్ మరియు కండెన్సర్ను కనెక్ట్ చేయండి. కొత్త కేశనాళిక మరియు వడపోత యొక్క తొలగింపు మరియు అమరికపై ప్రత్యేక శ్రద్ధతో గట్టి ముద్రను నిర్ధారించడానికి అన్ని కీళ్లు సురక్షితంగా బ్రేజ్ చేయబడతాయి. సిస్టమ్ యొక్క సమగ్రతను నిర్వహించడానికి మరియు ఏదైనా కాలుష్యాన్ని నివారించడానికి బ్రేజింగ్ ప్రక్రియలో పొడి నైట్రోజన్ పైపుల ద్వారా పంపబడుతుంది. వ్యవస్థను కలుషితం చేసే ఆక్సైడ్ల నిర్మాణాన్ని నిరోధించడానికి ఈ దశ చాలా కీలకం. దీని తరువాత కొత్త కంప్రెసర్ వ్యవస్థాపించబడింది. లెగ్ బోల్ట్లు సురక్షితంగా బిగించబడిందని నిర్ధారిస్తుంది. అప్పుడు పైపులు అనుసంధానించబడి ఉంటాయి మరియు అధిక మంటతో కంప్రెసర్ను వేడెక్కకుండా నివారించడానికి కీళ్లు జాగ్రత్తగా బ్రేస్ చేయబడతాయి. చివరి దశల్లో టెర్మినల్ లీడ్స్ను కంప్రెసర్కు కనెక్ట్ చేయడం మరియు టెర్మినల్ కవర్ను సురక్షితంగా పరీక్షించడం వంటివి ఉంటాయి. ఇది సిస్టమ్ బాగా నిర్వహించబడమే కాకుండా హెచ్ఎఫ్సి 134Aతో మెషిన్ను రెట్రోఫిట్ చేసిన తర్వాత సమర్థవంతమైన ఆపరేషన్ కోసం ఆప్టిమైజ్ చేయబడిందని నిర్ధారిస్తుంది. బాటిల్ కూలర్ సిస్టమ్ను ఖాళీ చేయండి. తరలింపు ప్రక్రియను ప్రారంభించే ముందు సబ్బు ద్రావణాలతో గతంలో పరీక్షించబడిన అన్ని కీళ్లను శుభ్రపరచడం చాలా అవసరం. అవి ఏవైనా కలుషితాలు లేదా అవశేషాలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి. తదుపరి దశలో 2 దశల రోటరీ వాక్యూమ్ పంపును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంటర్ కనెక్టింగ్ మానిఫోల్డ్ వాల్వ్కు అనుసంధానించబడిన గొట్టాల ద్వారా సిస్టమ్ మరియు ఛార్జ్ లైన్కు కనెక్ట్ చేయడం ద్వారా ఇది జరుగుతుంది. సెటప్ పూర్తయిన తర్వాత సిస్టంలో గతంలో మిగిలిపోయిన పొడి నైట్రోజన్ యొక్క 2 psiని ప్రక్షాళన చేయండి. దీని తరువాత వాక్యూమ్ పంప్ సక్రియం చేయబడుతుంది. ఇది 5 మైక్రాన్ల వాక్యూమ్ స్థాయిని సాధించే వరకు అమలు చేయడానికి అనుమతించబడుతుంది. దాని పనితీరును ప్రభావితం చేసే ఏదైనా గాలి లేదా తేమ నుండి సిస్టమ్ తగినంతగా ఖాళీ చేయబడిందని నిర్ధారిస్తుంది. కావలసిన వాక్యూమ్ స్థాయికి చేరుకున్న తర్వాత పంప్ 10 నుండి 15 నిమిషాల వ్యవధిలో తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. సిస్టమ్ 5 మైక్రాన్ల వాక్యూమ్ స్థాయిని నిర్వహిస్తుందని నిర్ధారించడానికి గేజ్లను దగ్గరగా పర్యవేక్షించడానికి ఈ పాజ్ అనుమతిస్తుంది. ధృవీకరించబడిన తర్వాత వాక్యూమ్ను సురక్షితంగా ఉంచడానికి మానిఫోల్డ్ వాల్ యొక్క ఇన్లెట్ మరియు అవుట్లెట్ వాల్లు 2 మూసివేయబడతాయి. ప్రక్రియలో చివరి దశలో వాక్యూమ్ పంపును సిస్టమ్కు అనుసంధానించే గొట్టాన్ని విడదీయడం మరియు తొలగించడం ఉంటుంది. ఇది తరలింపు ప్రక్రియ పూర్తయినట్లు సూచిస్తుంది. దాని నిర్వహణ లేదా మరమ్మతులో తదుపరి దశల కోసం సిస్టమ్ను సిద్ధం చేస్తుంది. హెచ్ఎఫ్సి రిఫ్రిజరాంట్తో ఛార్జ్ చేయండి. ఛార్జింగ్ ప్రక్రియను ప్రారంభించే ముందు ఆ ప్రాంతం బాగా వెంటిలేషన్ చేయబడిందని నిర్ధారించుకోవడం ముఖ్యం. ఇది భద్రతకు మరియు ఏదైనా సంభావ్య హానికరమైన వాయువుల పేరుకుపోకుండా నిరోధించడానికి అవసరం. తరువాత గొట్టం హెచ్ఎఫ్సి 134A సిలిండర్ నుండి సిస్టమ్కు కనెక్ట్ చేయబడింది. మరింత కొనసాగడానికి ముందు సిలిండర్ బరువును ఎలక్ట్రానిక్ బరువు యంత్రాన్ని ఉపయోగించి కొలుస్తారు మరియు ఈ సమాచారం కోసం టేబుల్ Aలో నమోదు చేయబడుతుంది. గొట్టాల నుండి ఏదైనా గాలిని తొలగించడానికి శీతలీకరణ యొక్క చిన్న మొత్తంలో గాలిని ప్రవహిస్తుంది. ఇది వ్యవస్థను ప్రభావవంతంగా ప్రక్షాళన చేస్తుంది. ఛార్జింగ్ ప్రక్రియలో రిఫ్రిజరాంట్ మాత్రమే సిస్టంలోకి ప్రవేశించేలా ఈ దశ నిర్ధారిస్తుంది. నెమ్మదిగా మరియు జాగ్రత్తగా ఛార్జ్ లైన్ పియర్స్ ఆఫ్ వాల్వ్ హెచ్ఎఫ్సి 134A రిఫ్రిజరాంట్ను సిస్టంలోకి ప్రవహించేలా చేయడానికి తెరవబడుతుంది. శీతలీకరణ ఆకస్మికంగా లేదా అధికంగా విడుదల కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఛార్జింగ్ ప్రక్రియలో CFC12 రిఫ్రిజరాంట్తో ఉపయోగించే
హెచ్ఎఫ్సి 134A యొక్క సాధారణ మొత్తంలో సుమారు 95% సిస్టంలోకి ఛార్జ్ చేయబడుతుంది. చూసిన పీడనం 14గా గుర్తించబడింది. అయితే ఉత్సర్గ పీడనం టేబుల్ బిలో నమోదు చేయబడింది. సిస్టంలో శీతలీకరణ యొక్క సముచిత బ్యాలెన్స్ని నిర్వహించడానికి ఈ దశ చాలా కీలకం. ఛార్జింగ్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ బరువు యంత్రాన్ని ఉపయోగించి సిలిండర్ బరువు మరోసారి రికార్డ్ చేయబడుతుంది మరియు పోలిక కోసం టేబుల్ ఏలో డాక్యుమెంట్ చేయబడుతుంది. చివరగా ఛార్జింగ్ ప్రక్రియను ముగించడం కొరకు సిలిండర్ వాల్వ్ మరియు పియర్స్ ఆఫ్ వాల్వ్ రెండు ఒకేసారి మూసివేయబడతాయి. సిస్టమ్ సరిగ్గా మూసివేయబడిందని మరియు ఆపరేషన్ కోసం సిద్ధంగా ఉందని ఇది నిర్ధారిస్తుంది. గమనిక: హెచ్ఎఫ్సి 134Aని ఛార్జ్ చేయడానికి ముందు కార్యాలయంలోని శుభ్రపరచడం, ఆ ప్రాంతాన్ని వెంటిలేట్ చేయడం. హెచ్ఎఫ్సి 134A ఊపిరి పీల్చుకోవద్దు. అలాగే లిక్విడ్ హెచ్ఎఫ్సి 134A రిఫ్రిజరెంట్ ఫ్రాస్ట్ బైట్ను ఇస్తుంది. గ్లోవ్స్, గాగుల్స్ ధరించండి మరియు రిఫ్రిజరెంట్తో సంపర్కాన్ని నివారించడానికి శరీరాన్ని కవర్ చేయండి. పైన సెషన్ ప్రారంభించే ముందు బాటిల్ కూలర్ మెయిన్స్ నుండి డిస్కనెక్ట్ చేయబడిందని నిర్ధారించుకోండి. వాతావరణంపై ప్రతికూల ప్రభావాలను చూపే అధిక గ్లోబల్ వార్మింగ్ సంభావ్యతను కలిగి ఉన్న అదనపు హెచ్ఎఫ్సి 134Aని బయటకు పంపవద్దు. ప్రక్రియ ట్యూబ్ను మూసివేయండి. పియర్స్ ఆఫ్ వాల్వ్కు జోడించిన రబ్బరు గొట్టాన్ని డిస్కనెక్ట్ చేయడం ద్వారా ప్రారంభించండి. పించ్ ఆఫ్ టూల్ని ఉపయోగించడం ద్వారా ఛార్జ్ లైన్కు క్రింప్ చేయండి. ఇది పియర్స్ ఆఫ్ వాల్వ్కు కనెక్ట్ అయ్యే స్థానం నుండి తగినంత ఖాళీని వదిలివేసేలా చూసుకోండి. ఇది పూర్తిగా లీక్ ప్రూఫ్ సీల్కు హామీ ఇవ్వడానికి అదనపు క్రింప్ను అనుమతిస్తుంది. పియర్స్ ఆఫ్ వాల్వ్ను తీసివేసి రిఫ్రిజరెంట్ లీకేజీకి సంబంధించిన ఏవైనా సంకేతాల కోసం ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ధృవీకరించబడిన తర్వాత బ్రేజింగ్ ద్వారా పుట్టిన విభాగాన్ని సురక్షితంగా మూసివేయండి. హెచ్ఎఫ్సి 134A రిఫ్రిజరెంట్లతో మిషన్ను రెట్రోఫిట్ చేయడం కోసం ప్రాసెస్ ట్యూబ్ను సీల్ చేయడానికి కొనసాగండి. సబ్బు యొక్క తాజా ద్రావణాన్ని సిద్ధం చేయండి మరియు శుభ్రమైన బ్రష్ను ఉపయోగించి ఖచ్చితమైన మరియు చక్కనైన స్ట్రోక్స్తో అన్ని బ్రేస్డ్ కీళ్లు మరియు వంగీలకు వర్తించండి. సబ్బు ద్రావణం స్థిరపడడానికి కొంత సమయం ఇవ్వండి. బుడగలు ఏర్పడకుండా చూసుకోండి. ఒకసారి తనిఖీతో సంతృప్తి చెంది సిస్టంలో ఎలాంటి లీక్లు లేవని నమ్మకంగా ఉంటే తదుపరి దశలకు వెళ్ళండి. బాటిల్ కూలర్ విద్యుత్ సరఫరాకు కనెక్ట్ చేయండి. థర్మోస్టాట్ను కూలర్ సెట్టింగ్కు సర్దుబాటు చేయండి. తగిన మొత్తంలో ఆహార పదార్థాలతో బాటిల్ కూలర్ను లోడ్ చేయండి. బాటిల్ కూలర్ దాని సామర్థ్యం మరియు నిల్వ చేసిన ఆహార పరిమాణాన్ని బట్టి 2 నుండి 4 గంటల వరకు పనిచేయడానికి అనుమతించండి. చివరిగా రిమోట్ సెన్సింగ్ బల్బ్, థర్మామీటర్ ఉపయోగించి ఆవిరి పోరేటర్ మరియు ఫ్రెష్ ఫుడ్ కంపార్ట్మెంట్ రెండింటి ఉష్ణోగ్రతలను రికార్డ్ చేయండి. అదనంగా హెచ్ఎఫ్సి 134A రిఫ్రిజరెంట్ వినియోగాన్ని సూచించడానికి బాటిల్ కూలర్ను లేబుల్ చేయండి. భవిష్యత్తు సూచన కోసం స్పష్టమైన గుర్తింపును నిర్ధారిస్తుంది. మనం సెషన్ ముగింపుకు వచ్చాము. ఈ మాడ్యూల్లో మనం నేర్చుకున్న వాటిపై పునశ్చరణ చేద్దాం. మనం నేర్చుకున్నాము: సిస్టంలో పీడనం మరియు లీక్ పరీక్షను నిర్వహించండి, వ్యవస్థను ఖాళీ చేయండి, పొడి నైట్రోజన్ ఫ్లష్ చేయండి, హెచ్ఎఫ్సి 134A R600A R290తో మెషన్ను రీట్రోఫిట్ చేయండి. అందువల్ల కూలర్ సిస్టమ్ను ఖాళీ చేయడం, ఫ్లష్ చేయడం మరియు రీట్రోఫిట్ చేయడం వంటి ప్రక్రియను మనం నేర్చుకున్నాము. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన ఉంటుందని ఆశిస్తున్నాను. మీ బోధకుని సహాయంతో ఈ సెషన్ చేయండి. ధన్యవాదాలు.